కొట్లాడి పోరాడి ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో అది ఒక బంగారు తెలంగాణ కాకుండా ఒక సామాజిక తెలంగాణగా, సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాల వారికి సమభాగస్వామ్యం కల్పిస్తూ ఒక పటిష్టమైన తెలంగాణ, ఒక బలమైన తెలంగాణని, దృఢమైన తెలంగాణని మనం ఈరోజు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 12 సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని గడిచిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే మా జనసేన సిద్ధాంతం సామాజిక తెలంగాణ, మా నాయకుడు గారు ఇచ్చే, మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఒకే ఒక సందేశం తెలంగాణ ప్రజలకి, ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఈ జన సైనికులందరూ కూడా ఉన్నారు. ఆయనకి ఎలాంటి ప్రాంతీయ భావాలు కానీ, ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ కాకుండా, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతం అంటే ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఆయన చేసిన పనులు తెలుసు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా తెలంగాణకి ఎప్పుడు అవసరం వచ్చినా సరే, తెలంగాణకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా సరే, తెలంగాణ బిడ్డలకి ఎప్పుడు అతని సహాయ సహకారాలు కావలసినా సరే ముందున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు జనసేన. అండ్ ఇక్కడ వారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది ఆయన నాయకత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఆయన ఇక్కడికి వచ్చేసి నాకేదో నాయకత్వం కావాలి, నేనేదో చేయాలి అని చెప్పి ఆయన అనుకోవట్లేదు. బట్ ఇక్కడ పుట్టిన బిడ్డలకి, ఇక్కడ పుట్టిన భూమిపుత్రులకి, ఇక్కడ పుట్టిన తెలంగాణ యువతకి, ఇక్కడ ఉన్న మహిళలకి సమాన రాజకీయ అవకాశాలు కావాలి, వాళ్ళకు కూడా భాగస్వామ్యం కావాలి. వాళ్ళందరూ కూడా రేపు ప్రజాప్రతినిధులై శాసనసభలోనో లోక్సభలోనో అడుగు పెట్టేసేసి తెలంగాణ సమస్యలని, తెలంగాణ ప్రజల గళాన్ని వెలుగెత్తి చాడాలి, వాటికి పరిష్కార మార్గాలు చూపెట్టాలి, వాటికి సక్రమమైన కార్యక్రమాలు నిర్వహించాలి. సో అలాంటి వ్యవస్థను నిర్మించాలి. ఒక సమాజ వ్యవస్థని, ఒక సామాజిక తెలంగాణని నిర్మించాలి. ఆ స్వప్నాన్ని సాకారం చేయాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా మాకు చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నేను కానివ్వండి, మా జన సైనికులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు, ఆయన అభిమానులు కానివ్వండి, మేము ఎక్కడా కూడా వ్యక్తుల గురించి కానీ, వారి వ్యక్తిత్వాల గురించి కానీ, వ్యక్తిత్వ హననం గురించి కానీ, వారి కుటుంబ సభ్యుల గురించి కానీ వారు ఆల్రెడీ మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. మేము మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడి పొరపాటున మాట్లాడి ఉంటే కూడా మిమ్మల్ని మీ ద్వారా క్షమించమని కోరుకుంటున్నాం. అలాగనే మిగిలిన రాజకీయ పార్టీలను కానీ, ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలను కానీ కూడా నేను కోరేది ఒక్కటే. ఎందుకంటే ఇంత పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఇన్ని వందల మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణ ఏదో మళ్ళీ మనం వెనక్కిపోవద్దు. దాన్ని సామాజిక తెలంగాణ వైపు అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనసేన అంకుటిత దీక్షతో పనిచేస్తుంది. అలాగనే ఈ ప్రయాణంలో ఏదైతుందో మా ఆలోచనలకి, మా ఆశయాలకి, మా సిద్ధాంతాలకి, మా కార్యక్రమాలకి అనుగుణంగా ఎవరైతే మాతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. అండ్ ఎస్పెషల్కి యువత, మీరు ఏదైతే మార్పు చూడాలనుకుంటున్నారో, ఏదైతే మార్పు కోరుకుంటున్నారో అలాంటి మార్పు చూడాలంటే, ఎస్పెషల్లీ మన కుటుంబాలు బాగుపడాలంటే, ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక యువతకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం కూడా దారిద్ర్య రేఖ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాలుగా ఆ కుటుంబం బాగుపడే అవకాశం ఉంటుంది. సో నిరుద్యోగాన్ని ఎలా తగ్గించాలి, క్వాలిటీ వైద్యాన్ని ఎలా అందించాలి, ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, విద్యను ఎలా అందించాలి, ఏదైతే యువత సాధికారత, మహిళా సాధికారత ఏదైతే పేపర్ల మీద మాట్లాడుతున్నామో అది మనం నిజంగా చూపెట్టాలి. సో దానిలో భాగంగా మాతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం. అండ్ మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ ఎవరికి వ్యక్తిగత ఇష్టాలు కానీ, రాగద్వేషాలు కానీ ఎలాంటివి కూడా లేవు. మా నినాదం తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ గుండె చప్పుడు, సామాజిక తెలంగాణ. సో అదే మా ఉద్దేశం, అదే మా నినాదం, అదే మా భావోద్వేగం, అదే మా ఆశ, అదే మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్.